సెక్రటేరియట్ కట్టిందే అందరూ వస్తే మాట్లాడడానికి, సమస్యలు తెలుసుకోవడానికి. అట్లాంటప్పుడు సెక్రటేరియట్ కి వస్తే సెక్రటేరియట్ కి వచ్చేది మినిస్టర్లే వస్తారు. ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి కూర్చోనికే కాదు సెక్రటేరియట్ అనేది. అక్కడికి వచ్చి కూర్చోడానికి రాలేదండి పాపం. చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ఆయన కింద మంత్రులే వచ్చి అక్కడ జరుగుతుంది. కానీ ఆపోజిషన్ వాళ్ళు వచ్చి సెక్రటరీ కూర్చోడానికి ఉండదు. సరే అపోజిషన్ రానివ్వట్లేదు, ప్రజలు ఎన్నుకున్న నాయకులని రానివ్వట్లేదు. సమస్యలు ఉన్న ప్రజలను రాణిస్తారా మీరుకి? అంటే కనీసం తాజ్ మహల్, శీష్ మహల్ అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. తాజ్ కి కూడా టికెట్ కొనుక్కుంటే లోపలికి రానిస్తారు. కనీసం సెక్రటేరియట్ అట్లనన్నా రానిస్తారా? సెక్రటేరియట్ కి పోతాం, వినతి పత్రం ఇస్తాం, మాకు సమస్యలు ఉన్నాయంటే ప్రగతి భవన్ రోడ్ మీద ఆపేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు. ప్రజా ఇంటికి ప్రతి ఇంటికి పోయి మేము ప్రాబ్లం ఏందో సాల్వ్ చేస్తున్నాం. సాల్వ్ చేసినాం ఎన్నో ప్రాబ్లమ్. పార్టీ ఆఫీసులు ఉన్నాయి, ప్రతి ఒక్క నాయకుడికి అందరికి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాము, అది మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కట్టాము, అది పరిపాలన కోసం అని చెప్తున్నారు. పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు మంచిగా చేయలేదు? మురికి నీళ్లతో ఉన్న హుసాగర్ ఎందుకు ఇంకా మంచిగా చేయలేదు? ఎంతమంది బోటింగ్ చేస్తున్నారో చూడండి, ఎంతమంది బోటింగ్ చేస్తున్నారో చూడండి. ఒక్క మాట వినాలి. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు మీ బీజేపీ